ఇద్దరు పిల్లల్ని నన్ను వదిలేసి మా బావ వెళ్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అప్పటికప్పుడు అనుకున్నాడు, అప్పటికప్పుడు రెడీ అయ్యిండు, అప్పటికప్పుడు పోయిండు. ఇంతకీ అసలు ముచ్చట ఏందంటే మా బావనైతే నా దగ్గరకు వచ్చి మమ్మ నువ్వు సేఫ్ డెలివరీ అయ్యి బేబీ బాగుంటానైతే ఇంకా మీరు డెలివరీ కాగానే వెంటనే తిరుపతికి వచ్చి గుండు చేపించుకుంటా అని మొక్కుకున్నా, రేపు వెళ్దాం అనుకుంటానా ఏమంటావని అన్నాడు. తమాషా కంటానేమో ఇప్పుడే చెప్పి రేపే పోతాడా అని. ఆ ఎల్లు ఏముంది దేవుడి దగ్గరికి కదా, ఇంకా మాకోసమే కదా మొక్కుకుంది వెళ్ళు అనేసి నేను అన్నా. నేను నిజంగానే టికెట్ బుక్ చేసుకున్నాడు వల్ల నేను షాక్ అయిన. టికెట్స్ చూపిస్తే ఏమో నేనేదో తమాషా కంటే నువ్వు నిజంగానే టికెట్స్ బుక్ చేసుకున్నావు, నువ్వు పోతావని నాకేమో ఉట్టిగానే అంటానేమో అనుకోని సరే అన్నా అని నేను అన్నా. ఇల్లు ఎవరైనా తమాషలు ఆడతారా చెప్పు మమ్మ, నేను ఎప్పుడైనా మిమ్మల్ని వదిలేసి ఎక్కడికైనా ఒక్కరోజు వెళ్ళింది ఉన్నదా? ఇప్పుడు కూడా నీ సీ సెక్షన్ అయింది, చిన్న బాబు ఉన్నాడు, మనం అందరం కలిసి వెళ్ళడం కుదరదు కాబట్టి నేను వెళ్ళి మన కోసం మొక్కుకొని వస్తాం, అంతా సెట్ అయినాక మళ్ళీ మనం అందరం కలిసి పోదాం అని అన్నాడు. సర్లే వెళ్ళేది ఎట్లా తిరుపతి వెంకన్న దగ్గరకే కదా, ఇంకా మాకోసమే కదా మొక్కుకున్నది. తిరుపతి వెంకన్న పిలుపు అయితే వచ్చింది మా వాడికి అనుకుంటే. ఇంకా జర్నీలో తినడానికి చాలా ఐటమ్స్ చేసిన, అందులో ఒకటి పులిహోర అందరికి సరిపోయేటట్టే చేసిన. సేఫ్ వెళ్ళి సేఫ్ గా రావాలని మీరు కూడా బ్లెస్ చేయండి. ఉంటా మళ్ళా.